ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ నేడు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లారు. గాజాలో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొనున్నట్లు తెలిపారు. మరికొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది. దీంతో 2 ఏళ్ల అనంతరం బందీలు విడుదల అవుతుండటంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ తొలుత ఇజ్రాయెల్ చేరుకుని పార్లమెంటులో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అక్కడి నుంచి ఈజిప్టు వెళ్లనున్నారు. షర్మ్ ఎల్ షేఖ్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ ఈజిప్టు వెళ్లనున్నారు. రెండు 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని బందీలుగా చేసుకుంది. వారిలో కొంతమందిని హమాస్ విడుదల చేయగా కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. మరికొంతమంది మరణించగా ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలు ఉన్నారు. వారిని హమాస్ తిరిగి అప్పగించనుంది. అయితే వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఇక బందీల అప్పగింతకు ప్రతీకగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.